మనం ఈ వీడియోలో హనుమంతుల వారి విద్యాభ్యాసం గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు వైష్ణవి. హనుమంతుడు సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేశాడు. సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటు తాను ఎగురుతూ విద్య నేర్చుకొని హనుమంతుడు సకల విద్యలోనూ వ్యాకరణంలోనూ పండితుడయ్యాడు. నవ వ్యాకరణంలోనూ మహాపండితుడని హనుమంతుని పేరు. వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు అయిన సువర్చలను హనుమంతునికిచ్చి వివాహం చేశాడని, అయినా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడు మహాశక్తివంతుడు, బలశాలి అయినా సహజ సిద్ధమైన వానర లక్షణాల వల్ల కొంటె పిల్లవాడిగా మారి అల్లరి చేసేవాడు. ముండ్ల నారచీరలు చింపివేయడం, అగ్నిహోత్రాలు ఆర్పివేయడం వంటివి చేస్తూ వారిని విసిగించేవాడు. అప్పుడు మునులు హనుమంతుని శక్తి అతనికి తెలియకుండా పోతుందని శపించి, ఎవరైనా గుర్తు చేస్తేనే అతనికి తన శక్తి తెలుస్తుందని అంటారు. అందువల్ల ఆగడాలు తగ్గి హనుమంతునికి చదువు ధ్యాస పట్టింది. గురుదక్షిణగా సూర్యుని కొడుకు సుగ్రీవునకు మంత్రిగా ఉండడానికి హనుమంతుల వారు అంగీకరిస్తారు. సుగ్రీవుడు, అతని అన్న వాలి కిష్కింధలో ఉన్న వానరులే. ఇక విద్యాభ్యాసం తర్వాత హనుమంతుల వారు సుగ్రీవుని దగ్గర మంత్రిగా పనిచేయడానికి ఒప్పుకున్నారు. నిజానికి వాలి కంటే హనుమంతుడు బలవంతుడు. మునుల శాపం వల్ల తన బలం గుర్తురానందువల్ల అతను సుగ్రీవునితో పాటు అడవిలోకి పారిపోవలసి వచ్చింది. ప్రతిరోజు ప్రాణభయంతో విలపిస్తున్న సుగ్రీవునితో ఒకరోజు ఇలా అన్నాడు: మీ అన్న ఒకసారి దుందుభి అన్న రాక్షసుడిని చంపాడు. వాలి అతన్ని ఎత్తి పాడవేయగా వృషశృంగ పర్వతం మీద తపస్సు చేస్తున్న మతంగ మహర్షి మీద ఆ కళేబరం పడింది. కోపంతో మతంగ ముని, ఈ పర్వతానికి వాలి వస్తే తల పగిలి చస్తాడు అని శపించాడు. మీ అన్న అక్కడకు రాడు, మనం అక్కడ ఉండడం ఎంతో క్షేమం అని హనుమంతుల వారు సుగ్రీవునికి చెప్పెను. ఆ సలహా సుగ్రీవునికి నచ్చింది. హనుమంతుడిని మెచ్చుకొని అక్కడ సుఖంగా ఉండసాగారు. ఇక హనుమంతుల వారికి రామలక్ష్మణులతో స్నేహం ఎలా జరిగిందో చూద్దాం. రామలక్ష్మణులు అడవిలో ఉంటుండగా సీతను రావణుడు అపహరించుకొని లంకకు తీసుకుపోతాడు. ఆమె జాడకై వెతుకుతూ వారు ఆ పర్వతాన్ని చేరుకుంటారు. వారిని చూసి వాలి తన కోసం ఇద్దరి వీరులను పంపించాడని భావించి సుగ్రీవుడు హనుమంతుడిని వెళ్ళి సంగతి కనుక్కోమని కోరాడు. హనుమంతుడు భిక్షువుగా రూపం మార్చుకొని రామలక్ష్మణులకు అతిథి పూజ చేసి, అయ్యా, మీరు మహాపురుషులని చూస్తేనే తెలుస్తోంది. ధనుర్ధారులై ఇక్కడ సంచరించడానికి కారణమేమిటి? నేను సుగ్రీవుడి మంత్రిని, వానరుడిని, కామరూప విద్య తెలిసిన వాడిని కావటం చేత ఈ రూపంలోకి మారాను. అందుకు శ్రీరాముల వారు హనుమంతుల వారిని ప్రేమతో హనుమా అని పిలిచాడు. వెంటనే హనుమ రాముడికి పాదాభివందనం చేసి నిజరూపం ధరిస్తాడు. అప్పుడు రాముడు, చూశావా లక్ష్మణ, మనమే సుగ్రీవుని కావాలని భావించాం. అతని దూత మన వద్దకు వచ్చాడు. అతడి సంభాషణలో ఒక్క అపశృతి లేదు. మహావ్యాకరణ పండితుడని తెలుస్తోంది. ఎవరినైనా ఇట్టే మాటలతో ఆకట్టుకోగలడు అని మెచ్చుకొని తన వృత్తాంతమంతా చెప్పాడు. అలాగే హనుమంతుడు కూడా సుగ్రీవుని గురించి చెప్పి వారిద్దరినీ తీసుకుని సుగ్రీవునికి పరిచయం చేశాడు. సీతాన్వేషణలో తాము సాయం చేయడానికి, అలాగే వాలిని వధించి సుగ్రీవుడిని రాజును చేసే విషయంలో కూడా రాముడు సహకరించానని ఒప్పందం చేసుకొని అగ్ని సాక్షిగా సుగ్రీవుడు రాముడు స్నేహితులయ్యారు. అనతి కాలంలోనే రాముడు వాలిని వధించి సుగ్రీవుని రాజును చేశాడు. రాజైన తరువాత సుగ్రీవుడు భోగభాగాలను రుచి చూసి రాముడికిచ్చిన మాటను మర్చిపోగా లక్ష్మణుడు కిష్కింధకు వచ్చి హెచ్చరించాడు. అప్పుడు సుగ్రీవుడు వానరవీరులను
చేరపిలిచి ఒక్కొక్కరిని ఒక్కొక్క గుంపుగా నాయకుడిని చేసి ఒక్కొక్క దిక్కుకు పంపుతాడు. వానర వీరులతో మహా హనుమంతుడిని దక్షిణ దిక్కుకు పంపాడు. 1 రోజుల గడువులో సీత జాడ కనుక్కోవాలని షరతు విధిస్తాడు. హనుమంతుడి దళంలో అంగదుడు కూడా ఉన్నాడు. అంగదుడు కిష్కింధకు యువరాజు. అలా వెళ్ళిన వారు చెట్లు, పుట్టలు, అడవులు, కొండలు గాలిస్తూ అలసిపోయారు. సుగ్రీవుడు పెట్టిన గడువు 1 రోజులు ఇట్టే అయిపోయాయి కానీ వారికి సీత జాడ మాత్రం తెలియలేదు. ఆకలి దప్పులతో కదలలేని స్థితిలో చేరుకున్నారు వారందరూ. అలా అలసిపోయి ఉన్న వారికి ఒక బిలంలో నుండి వస్తున్న హంసలు మొదలైన పక్షులు కనిపించాయి. పక్షులొస్తున్నాయి గనక నీరు, చెట్లు సమృద్ధిగా ఉండే చోటు అని ఊహించి అంతా బిలమార్గంలో ప్రవేశించి వెళ్ళారు. యోజనం పైగా నడిచినా వారికి అక్కడ ఏమీ కనబడక ప్రాణాలు కడగంటే స్థితికి వచ్చారు. అలా దీనంగా ఉన్న వేళ వారికి ఒక అద్భుతమైన పూలగుత్తెలు, విమానాలు, బంగారు సోపానాలు కలిగిన మణిమయమైన మండపాల, స్వర్ణ వర్ణంతో ఉన్న తాబేలు, చేపలు, నిర్మలమైన నీరు, పళ్ళు ఉన్న స్థలం కనిపించింది. అక్కడ అగ్నిలా ప్రకాశిస్తున్న ఒక తపస్విని ఉంది. హనుమంతుడు ఆమెకు చేతులెత్తి నమస్కరించి తమ వృత్తాంతమంతా చెప్పుకున్నాడు. ఆమె వారికి ఆతిథ్యం ఇచ్చి తన పేరు స్వయంప్రభ అని, హేమ స్నేహితురాలినని, విశ్వకర్మ నిర్మించిన ప్రదేశమని, ఇక్కడకు వచ్చిన వారు తిరిగి పోలేరని చెప్పి వానరులపై దయతో బిలం దాటించి వారికి పరిసరాల వివరాలు తెలిపి జాగ్రత్తలు చెప్పింది. వారు బయటకు వచ్చి సీతను చెప్పిన గడువులో వెతికి గుర్తించలేనందుకు చండశాసనుడైన సుగ్రీవుడు మరణదండన విధించి తీరుతాడు గనక ఇలా ఆకలి దప్పులతో మరణించడమే మంచిదనుకున్నారు. వానర మూకను సంపాతి అనే పక్షి గమనించి చాలా కాలానికి తనకు ఆహారం సమృద్ధిగా దొరికిందని వారిని భక్షించడానికి పూనుకుంది. అప్పుడు అంగదుడు హనుమతో, చూశావా హనుమా, జటాయువులా మనకు దురదృష్టకరమైన మరణం రాసిపెట్టి ఉన్నది అన్నాడు. సంపాతికి జటాయువు సోదరుడు. సంపాతి వారితో, ఓయ్ జటాయువును నీవు ఎరుగుదవా అని ఆసక్తిగా అడిగాడు. అప్పుడు హనుమ సీతాన్వేషణం ద్వాకా మొత్తం కథను చెప్పాడు. అది విని సంపాతి, నాయనా, జటాయువును నా సోదరుడు. అతని మరణానికి కారణమైన రాముడిపై క్రుద్ధుడనై సూర్యతాపం వలన రెక్కలు కాలినందున పగ తీర్చుకోలేను. కానీ నాకు యోజనాల దూరంలో ఇక్కడ్నుంచే చూసే శక్తి ఉన్నది. సీత సముద్రానికి అవల విషణ్ణ వదనయై లంకానగరంలోని అశోక వృక్షం కింద భర్త కోసం విలపిస్తున్నది. సముద్రాన్ని దాటి వెళ్ళి ఆమెని రక్షించండి అని అన్నాడు. మరికొన్ని ముఖ్య విషయాలు మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.